వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బొజ్జ సంధ్యారెడ్డి గారు, మదర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అమ్మా, మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? మదర్ ఫౌండేషన్ అంటే మదర్ అనేది కీలక పాత్ర. అవునమ్మా. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వెనుకబడిపోయినారు. ఇక మదర్ స్థానంకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది అప్పుడు చదువుకోలేము కదా. మదర్ ఫౌండేషన్ అంటే వీధి బాలల వాళ్ళని చూసినప్పుడు ఎందుకు అసలు మదర్కి అవేర్నెస్ లేదా, అవేర్నెస్ ఉంటే వీధి బాలలు అయ్యేవారు కాదు కదా అనేది ఒక ఆలోచన. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో నేను జాబ్ చేశాను అప్పుడు. ఓకే. సో అప్పుడు ఒకసారి అనిపించింది, మదర్కి మనం ఏదో ఒకటి చేయాలి. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడితే నాన్న లేడు, మా అమ్మ ఒకతే ఉంది. మరి మీ మమ్మీ ఏం చేస్తుందిరా అంటే పనికి పోయింది. మరి మీరు స్కూల్కి వెళ్ళామంటే ఎందుకంటే ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళాలి, మాకు స్కూల్ దగ్గర లేవు, మాకు ఇల్లు లేదు అని చెప్పి మరి ఆడుకుంటే ఎట్లా అంటే వాళ్ళ మదర్ వాళ్ళతో ఒకసారి కలిసాను నేను. చాలామందిని నేను ఇక్కడ ముసరంబాగ్ దగ్గర కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ముగ్గు బస్తీ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆ డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారని చెత్త కుప్పల దగ్గర ఆడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ మదర్ వాళ్ళని అడిగితే మా భర్త లేడు, మా భర్త ఇంకొక ఆమెను చేసుకున్నాడు, వదిలిపెట్టాడు, మరి ఎట్లా మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు, మరి ఎలా నేను బ్రతకాలి అంటే మరి పని చేసుకోవాలి కదంటే మరి పిల్లల్ని అంటే మరి పిల్లల్ని చూస్తూ ఎలా చేయాలి అంటే మీ లైఫ్ అయిపోయింది, పిల్లల లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా అని వాళ్ళకు కూడా ఏం అర్థం కాని పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే అవేర్నెస్ లేకపోవడము, ఎడ్యుకేషన్ లేదు, తర్వాత ఏంటంటే ఒక భద్రత లేకపోవడం, ఒక భరోసా లేకపోవడము, ఒక మనిషిలో ఒక అభద్రతా భావం అనేది ఆ తల్లిలో చూశాను. సో మదర్ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే మదర్ అంటే అమ్మ. మదర్ ఫౌండేషన్ పెట్టేసి వారికి చదువుతో సంబంధం లేకుండా ఒంటరి మహిళ బాధపడొద్దు, భయపడొద్దు, సమాజంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు, పిల్లల భవిష్యత్తు కోసం ముందు చూపు ఉండాలని చెప్పేసి మదర్ ఫౌండేషన్ స్థాపించి ప్రతి మహిళకి చదువుతో సంబంధం లేక కుట్టు మిషన్ నేర్పించాలన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. కుట్టు మిషన్కి చదువుకు సంబంధం ఉండదు, జస్ట్ మన కొలతలు, మన బ్లౌజ్ కొలతలతో నేర్పించుకున్న అది ఎందుకంటే ఇంటి దగ్గరే కూర్చొని పిల్లలను చూసుకుంటూ స్కూల్కి పంపించుకుంటూ వచ్చిన. అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉండే జాకెట్ ఖరీదు ఇవాళ 300 మినిమం. అది 500 ఉన్నది, మీకు అందరికీ తెలుసు. 500 ఒకసారి స్టిచ్చింగ్ 1000 రూపీస్ కూడా ఉంది. అలా చేసిన తర్వాత ఒక ఒంటరి మహిళలకు మనం ఒక భరోసా కల్పించాలి. మాట్లాడే వాళ్ళే ఉండరు ఒంటరి మహిళకి. మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరైనా మన నుంచి ఏదైనా ఆశించిన వ్యక్తి ఉంటే తన అవసరం కోసం మాత్రమే ఆశించి మాట్లాడి తన అవసరం తీర్చుకొని వెళ్తారు. తర్వాత తన పరిస్థితి ఏంది, దుర్భరమైన జీవితం మహిళది, ఒంటరి మహిళది. అలా కాకుండా తనకంటూ ఒక స్థానం కల్పించుకోవాలి, సమాజంలో తనకంటూ ఒక ముందుకెళ్ళాలి, ఆత్మగౌరవంతో బతకాలి అని ఒక మహిళకి ఈ ఫౌండేషన్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మదర్ ఫౌండేషన్ పెట్టడం కారణం కూడా కొన్ని కుటుంబ సమస్యలు ఉండొచ్చు, నా కుటుంబ సమస్యలు, నా రిలేటివ్స్ కుటుంబ సమస్యలు ఉండొచ్చు, నా నైబర్స్ ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకా నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు. ఈ రకంగా అన్నీ చూసేసి భర్త లేకపోతే పిల్లలతో బ్రతకలేదా, బతికి చూపించాలి. ఒంటరి మహిళ ఏం సాధిస్తుంది అని చాలామంది సమాజం అంటది. సమాజం కోసం బ్రతకొద్దు, ఏ సమాజం మనకు పెట్టదు. మన పిల్లల కోసం 10 మంది కోసం ఎప్పుడు చచ్చిపోవాలి, ఏదో ఒక టైం వచ్చిందా అంటే 10 మంది కోసమైనా ప్రాణం ఇవ్వాలనేది ఆ రోజు. కానీ 10 మందిని పట్టించుకుంటే నువ్వు బ్రతకలేవు, నీ పిల్లలు బ్రతకలేరు. నీ పిల్లలు రోడ్డు మీద పడి నీ పిల్లలకు తిండి పెట్టలేని రోజు ఏ 10 మంది నీకు పెట్టరు. అంతే. 10 మందిని పట్టించుకుంటే నువ్వు హ్యాపీగా బతకలేవు. నువ్వు హ్యాపీగా బతకాలి అంటే 10 మందితోనే నీకు అవసరం లేదు. అట్లని సమాజాన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు నేను. ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. నా లైఫ్ ఇలా అయ్యింది, నా పిల్లల జీవితం ఇలా కాకూడదు అనుకొని ఉండాలి. మనిషి జన్మ అనేది చాలా గొప్ప జన్మ, చావడం అన్నిటికీ పరిష్కారం కాదు అని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దొచ్చు అనేది. ఆ పిల్లల భవిష్యత్తుని వాడు దొంగ అవుతాడా, లంగ అవుతాడా, లేకపోతే రౌడీ అవుతాడా, గూండా అవుతాడా అనేది మన తల్లిలోనే ఉంటుంది. తండ్రి అనే వ్యక్తి
తండ్రి అనే వ్యక్తి సంపాదించి డబ్బులు ఇచ్చిపోతాడేమో తప్ప బాధ్యతలు తీసుకోడు. పెంపకం సరిగా ఉండాలి. పెంపకం సరిగా ఉండదు మ్మ్. వాళ్ళున్న సిచ్యువేషన్లో. ఏనుగంత తండ్రి లేకున్నా ఏం లేదు, కానీ ఎలకబుట్టంత తల్లి ఉండాలనేది నేను బాగా నమ్ముతా. మా నాన్నమ్మ చెప్పిన సూక్తి అది. సో ఒక్కొక్కరిని అలా 200 మందితోని స్టార్ట్ చేసిన మా మదర్ ఫౌండేషన్ ఇప్పటికి 3 లక్షలకి పైగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి మ్మ్. వారికి 25,000 35,000 మందికి దగ్గర కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దాతల ద్వారా. ఇవాళ ఏముంది, ఇంతమందిని చూసిన తర్వాత నేను సంధ్యారెడ్డి అంటే సంధ్యారెడ్డి అక్క వచ్చింది అంటే నాకు ఒకలాగా అనిపించేది. వివిధ రకాలమైన వ్యక్తులు, కులాలు, మతాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సంధ్యారెడ్డిని తీసేసా, సంధ్యక్క అంతే. అని చెప్పేసి. సంధ్యక్క అంటే చాలా బాగుంది, సంధ్యారెడ్డి అక్క అంటే మళ్ళీ అది లాంగ్ పోతుంది. సో వారి కోసమే రెడ్డిని పక్కన పెట్టి సంధ్యక్కగా మారినాను. అట్ ద సేమ్ టైం పొలిటికల్లో సంధ్యారెడ్డి. మా ఎన్జిఓలో మదర్ ఫౌండేషన్లో సంధ్యారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టరు, సంధ్యక్క అంటేనే గుర్తుపడతారు. నాకు అదే ఇష్టం, వాళ్ళ ప్రేమనే ఇష్టం. ఇది వీరి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేది. అంటే ఇంత సంపాదించుకున్న ప్రేమ కోసం వీరి కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? కుట్టు మిషన్స్. వాళ్ళేం పెద్దగా కోరికలు అడగట్లేదు. కోచింగ్ వైజ్ ఉంటుందమ్మా కుట్టు మిషన్. 45 రోజులు ట్రైనింగ్ ఉంటుందమ్మా. ఇది ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గరే నేర్పిస్తాము, డ్వాక్రా సంఘాలలో నేర్పిస్తాము. ఏదన్నా చర్చీలు ఉన్నా లేకపోతే టెంపుల్స్ ప్లేస్ ఏమన్నా ఉన్నా కూడా రోజు 2 గంటలు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలోనే ఎందుకు పెట్టామనేది అది చెప్తాను. సెకండరీ 11 గంటల నుంచి 2 గంటల వరకు, 11 గంటల నుంచి 1 గంటల వరకు, 1 నుంచి 3 గంటల వరకు, 2 నుంచి 4 గంటలు. ఆలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వీళ్ళు ఖాళీ ఉండకూడదు. మహిళ ఖాళీగా ఉన్నది అనుకోండి, ఈ సమాజం భ్రష్టు పట్టేది. అందుకే ప్రతి మహిళ పని లేకపోవడం వల్ల సమాజం ఇట్లా భ్రష్టు పడుతుంది. మనిషి బిజీగా ఉందనుకోండి, ఏ ఆలోచనలు రావు మనసులోకి, ఇలాంటి అనర్థాలు జరగవు. పని లేకుంటే ఏం చేస్తావమ్మా? ఇగో ఈ సెల్ ఫోన్ పట్టుకుంటాం, ఏదో చూస్తుంటాం, ఎవడో ఒకడు ఏదో ఒకటి మెసేజ్ పెట్టి దానికి రిప్లై ఇస్తాం, అలవాటు పడిపోతాం. నీకు పని ఉందంటే, నేను ఇప్పుడు 1/2 అవర్ అయింది, ఆ ఫోన్లో దిక్కే చూడలేదు నేను. అంతే. ఎగ్జాంపుల్ నేను మీకే చెప్తున్నాను. ఇక్కడ జీవితంలో చాలా అనుభవించి ఓడగోసి ఇవాళ 45 సంవత్సరాలు నా వయసు. నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు 18 సంవత్సరాలు నాకు. అంత చిన్న వయసులోనే స్టార్ట్ చేశారు ఫౌండేషన్. నాకు 10th క్లాస్ అప్పటి నుంచే సోషల్ వర్క్ అనేది బాగా ఇంట్రెస్ట్. ఏదో చేయాలి. 9వ క్లాస్లో నాని తెలుగు మదర్ తెరిసా గురించి చెప్తున్నప్పుడే నేనే ఒక మదర్ తెరిసా లాగా ఫీల్ అయ్యేదాన్ని. కాదమ్మా, ఏమి ఒడిదుడుకులు ఏమి ఎదుర్కోలేదు? చాలా ఒడిదుడుకులు, ఒకటి కాదు, ఇంట్లో సవాళ్ళు ఎదుర్కొన్నా. ఇంట్లో నుంచి, బయట నుంచి, సమాజం నుంచి. వయసు అప్పుడు 18 సంవత్సరాలు, యంగ్గా ఉంటాం. చాలామంది ఆశిస్తారు, చాలామంది ఫోన్లు చేస్తారు, చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు. దేనికి చెల్లించలేదు. దేనికి చెల్లించకుండా ఒకటే అమ్మా, మనము మగవాడి మీద నింద వేసేటప్పుడు మన దగ్గరకు వచ్చి మన అనుమతి లేనిది మనం టచ్ ఎవరు చేయలేరు. అంతే అమ్మా, అంతే. మనం చనువివ్వడం బట్టి, మనం చనువివ్వడం వల్లనే వాడేదో చేసిండు, వాడు మోసం చేసిండు అంటే అట్ ద సేమ్ టైం ఇద్దరికి సమానంగా ఉంటుంది. వాడు చేశాడు, మనం చేశాడు, ఏ ఒక్కరి వల్ల ఉండదు. మొత్తం వాడే చేసిండు అంటే నేను ఇంట్లో నుంచి లేపుకొని పోలేదు కదా. నేనేం చేయలేదని మగవాడు తప్పించుకొని కూడా వాడి ఇంట్లో నుంచి మనం పట్టుకొని రాలేదు కదా. ఇద్దరిది తప్పు ఉంటుంది. మగవాడికి ఆనవాయితీ ఏంటంటే, నేను మగవాడినండి, నేను ఏదైనా చేస్తా. ఆ సమయం వస్తే అది కూడా వాదిస్తాం. అట్ ద సేమ్ టైం నేను ఆడవాళ్ళని ఎక్కువ తిడతా అంటే నా చెల్లెళ్ళు నా అక్కలు కాబట్టి బాధతో మనం వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు మీకు తెలీదా, మీకు ఇలా జరగదు, మనం జాగ్రత్తగా ఉండాలని తెలీదా? మనకేమవుతుంది? వాడికి భార్య ఉందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, లేకపోతే వాడు మగవాడు మోసం చేస్తాడు, ఇవన్నీ అని తెలియదా? అప్పుడు వాడు తర్వాత నా కులం కాదంటుండు, అది కాదంటుండే అంటే అవన్నీ మీకు తెలియదా? అన్నీ అయిపోయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి సంఘాలలో వచ్చి గవర్నమెంట్ని తిడితే లాభం ఏంది? ఏ గవర్నమెంట్ ఏం చేయదమ్మా. జస్ట్ అయిపోయిన తర్వాత పంచనామా చేస్తుంది, లేదంటే ఏదో సానుభూతి తెలుపుతుంది, ఆర్థిక సహాయం అందిస్తుంది, అంతే తప్ప ఎవరి కొంప దగ్గరకు వచ్చి ఎవరిని కొంపలేం సరి చేయనికే ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఏ గవర్నమెంట్ చేయదు. మనం కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, అదే ఫార్ములానే వెళ్ళిపోయారు. అదే ఫార్ములాతోనే వెళ్ళిపోయాను. ఇంకొకటి,
భర్త లేకపోతే సమాజంలో చాలా చులకన అంతే. ప్రతి లేడీకి అడ్వాంటేజ్ అవుతుంది వాడికి. అందుకని కొన్ని కొన్ని సందర్భాలలో భర్త లేకపోయినా ఉన్నట్టుగా ఉన్న బ్రతికిన మహిళలు కూడా ఉన్నారు. ఫస్ట్ ఏం చూస్తారు? కాళ్ళకు చూస్తారు, మెట్టలు ఉన్నాయా లేవా, మెడలో మంగళసూత్రం ఉందా లేదా. నా దగ్గరకు వచ్చిన లేడీస్లలో చాలామందిని భర్త చనిపోయిన తర్వాత నేను చూసి అడిగినప్పుడు చెప్పారు, అది ఉంటే కొంచెం సెక్యూరిటీ మేడం మాకు. అంతే వాస్తవం అది. అంతే వాస్తవం అది. కాబట్టి నేను అనేది ఏంటంటే సమాజంలో బలహీన వర్గాల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్క ఆమెను కదిలిస్తే బాధలు వాళ్ళకు. ఈరోజు నేను ఒక అక్కగా వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్న, లక్షలు ఇస్తలేను, కోట్లు ఇస్తలేను, ప్రేమను వంచుతున్నా. ఫౌండేషన్లో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలన్నప్పుడు 1.5 hour కౌన్సిలింగ్ ఇస్తాను. వాళ్ళతో గ్రామంలో 50 మంది కంపల్సరీ వస్తారు, 30-40 మంది ఈజీగా వస్తారు. వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, మా ఇంట్లో నిన్న జరిగింది, మా ఇంట్లో నెల కింద జరిగింది, మీకు ఎలా తెలుసు అని అడుగుతారు. అంటే ఎంత అనుభవం ఉండాలి సమాజంలో. అనుభవం అనేది చాలా గొప్పదమ్మా. ఆ అనుభవము క్లిష్టకాలంలో ఉన్నప్పుడు మనము కొంచెం అంతే అమ్మా. దృఢంగా ఉన్నాం అనుకోండి, మనకి ఎలాంటిది రాదు. వాళ్ళకి నేను అలాగే కనెక్ట్ అయ్యా. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని పట్టించుకుంటే లేరు మేడం, అక్క మీలాంటి వాళ్ళు మాకున్నారు అనుకో, ఒక భరోసా. మీరు చెప్తుంటే మాకు ఏదో సాధించాలి, ఏదో సాధించాలి అనిపిస్తుంది. ప్రతి మగవాళ్ళు కొంతమంది మీరు అనుకుంటున్నారు భర్త లేని వాళ్ళే ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ భర్త ఉన్నా కూడా ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు. సమాజానికి సమాజం గురించో, పిల్లల గురించో, కుటుంబ నేపథ్యం గురించో అలా పిల్లల కోసం సాక్రిఫై చేసుకుంటూ ఉండే జీవితాలు చాలా ఉన్నాయి. ఆ ఒంటరి జీవితంలోనే ఏమైపోతుంది అంటే ఎట్ ద సేమ్ టైం భర్త సహకరించకపోయినా కూడా వాడు వేరే చూపు చూస్తాడు. మళ్ళీ భార్య కరెక్ట్ ఉన్నా కూడా భర్త ఉన్నా కూడా పక్కింటోని పోల్చుకోవడం చూస్తుంటారు. ఇవి అందుకే ఇప్పుడు అనార్థాలు జరిగేది. మెయిన్ సోషల్ మీడియా, మెయిన్ ఫోను టెక్నాలజీ. అంతే అమ్మా. ఇప్పుడు జరుగుతుంది. మీరు అంటున్నారు ఇప్పుడు బాగా జరుగుతుంది, ఇంతకుముందు లేదు అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, అప్పుడు ఇట్లాంటి టెలిఫోన్ ఉండే ఒక 10 years బ్యాక్. ఈ సెల్ ఫోన్స్ అంత పెద్దగా లేవు. ఇప్పుడేంటండి, వాడు పుట్టిన పిల్లగాని కూడా ఫోటో దింపంగానే 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల పిల్లోడు కాగానే ఈ మొబైల్ ఇస్తేనే వాడు ఊరుకుంటున్నాడు. పుట్టినోడికి ఇక మనలాంటి వాళ్ళం పెద్ద అది, ఆ పుట్టిన పిల్లోడు కూడా అది ఉంది. కాబట్టి ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్ని వేల మందికమ్మా, ఎన్నో వేల మందికి మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ధైర్యం కోల్పోకూడదు, పిల్లలకు మంచి భవిష్యత్తుని అందియాలి అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు స్టిల్ నా భువనగిరి పార్లమెంట్లో 60,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఒక్క పిలుపునిచ్చి ఒక మీటింగ్ అంటే నేను పొలిటికల్ మీటింగో లేకపోతే ఇంకేదో మీటింగ్ పెట్టాం. ఒక మీటింగ్ చెప్తుంది అక్క అంటే ఒక భరోసాతోని, మీకు విషయం తెలియదమ్మా, వాళ్ళు అడ్డ మీద వాళ్ళు గారు, అడ్డ మీద కూలీలు చేసుకుంటే వాళ్ళు గారు, హై క్లాస్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు నువ్వు ఏం చేసినా రారు, పిలిచినా అడ్డ మీద వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు కూలీ కోసం. హై క్లాస్ వాళ్ళకి అవసరం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఒక అడుగు ముందుకు వేయాలని చాలా ఆలోచిస్తారు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా. అలాంటి వారు రూపాయి లేకుండా ఏ మీటింగ్ పెట్టినా కూడా సొంతంగా 50-100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఈ రోజులలో ఎవరు వస్తున్నారమ్మా? నా కోసం వస్తారు, నేను వారి కోసం. ఈ మదర్ ఫౌండేషన్ సందెక్క జీవితం అనేది మదర్ ఫౌండేషన్కి అంకితం అని నేను ఎప్పుడో చెప్పేశాను. నా దగ్గర ఒక 10,000 గ్రూపులు ఉంటాయమ్మా. ఆ 10,000 గ్రూపులలో ఒక మెసేజ్ పెడితే అందరికీ తెలిసిపోతుంది. మహిళలు ఒక్కటే అమ్మా, ఒక శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి అన్నిటికీ. కానీ బాధ వేస్తుంది, ఒంటరి జీవితం అనేది దుర్భరమైన జీవితం. ఒక తోడు కావాలనిపిస్తుంది. సమాజంలో ఏమనుకుంటారంటే తోడు అంటే ఒక సెక్సే అనుకుంటారు. జీవితంలో తోడు అనేది బాధలు పంచుకోవడానికి, మన పిల్లల్ని జీవితం దిద్దుకోవడానికి. చాలామంది లైఫ్లు చూస్తున్నా నేను. సెక్స్ జీవితం కాదు, ఒక భరోసా, నాకంటే ఒక మనిషి ఉన్నాడు అని. కానీ ఇలాంటి ఇప్పుడున్న రోజులలో సమాజంలో అలాంటి వ్యక్తులు లేరమ్మా. స్వార్థంతో కూడుకున్న జీవితాలు. ఒక మనిషి ఈ స్థాయికి వెళ్ళింది అంటే
ఎన్ని వడదుడుకులు ఎదుర్కొంటే ఈరోజు ఈ సమాజంలో నిలదొక్కుంటాం అనేది ఒకసారి చూడాలి. కొంతమంది లైఫ్‌లు తలుచుకుంటే బాధేస్తది దగ్గర నుంచి. అంటే నేను వాళ్ళలో మమేకం అయిపోయినా. వాళ్ళ కష్టాన్ని పంచుకున్నారు. వాళ్ళ సుఖాల్లో వాస్తవం. తోడుగా ఉన్నారు. అమ్మ సుఖాల్లో తోడుగా ఉండటం కాదమ్మా. కష్టాల్లో నిలబడటం కష్టాలు ముఖ్యం. ఉండడమే. నా దగ్గర అమ్మాయి వయసు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే తిట్టినా నేను. హ్మ్. బీటెక్ థర్డ్ ఇయర్‌లోనే చేసుకుంది. బీటెక్ వదిలేసింది. లవ్ మ్యారేజ్ చేసుకుంది. 2 పిల్లలు. బాబు పాప 9 మంత్స్ ఉంది. బాబు 2 ఇయర్స్ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఏదో వరంగల్ పెంబర్తిలో ఉంటారు. హస్బెండ్ ఫంక్షన్ పోయేసిన నైట్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. నాకు 3 గంటలకు ఫోన్ చేసి. అలాంటి వ్యక్తికి మనం ఏం చేయాలి చెప్పండి? బీటెక్ కంప్లీట్ చేయకపోతే పిల్లలు 2 లవ్ మ్యారేజ్. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నాకు తోసిన సహాయం అమ్మ. నా దగ్గర ఏం కోట్లు లేవు. నేనేం పెద్ద ఉన్నంత కుటుంబంలోకి వెళ్ళి రాలేదు. నేను సాధారణంగా ఒక రైతు బిడ్డ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. నా వరకు నాకు తోసింది నేను ఆ పిల్లోడికి స్కూల్ ఫీజు కడతాను. ఆ అమ్మాయికి జాబ్ పెట్టిస్తాను. నాకు తెలిసిన దాంట్లో పెట్టించినా చేసుకుంటాను. అట్లాంటి జీవితం. అమ్మాయిది ఇప్పుడు ఎంత ఏజు నాకు తెలుసు, ఒక 25 ఇయర్స్. ఇవాళ ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? భరోసా. నేను ఏది పెట్టినా రోజు నన్ను అమ్మ అనుకుంటుంది. ఎంత ముద్దుగా ఉంటుంది తెలుసా? పిల్లలు కూడా అంత ముద్దుగా ఉంటారు. కుట్టు మిషన్ ఇచ్చిన నాతో అంతే అవుతుందమ్మా. నేను పెద్దగా కోట్లు ఇచ్చేది కాదు. నా టైమే వాళ్ళకు ఒక ₹1,00,00,000 సమానం. నా సమయం. అట్లాంటి వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాజం మారాలి. ఒక మహిళ అంటే ఒక భర్త ఒక మగాడితో మాట్లాడుతుంది అంటే అదే రిలేషన్ అనుకుంటారు. అదొక్కటి పోవట్లేదమ్మా సమాజంలో. ఆ ధోరణి మారాలి. నువ్వు ఎంత ఉన్నా చూడండి, ఒక 5 మంది నువ్వు 10 మంది ఆడలతో మాట్లాడిన ఏముండదు. ఈ మగోనితో మాట్లాడింది అనుకో, ఇంకంతే, ఏముండదు. ఇక అయిపోయింది వాళ్ళిద్దరికి అంటే. అది మారాలి. అది మారినప్పుడే సమాజం బాగుంటుంది. నా అనుభవం చాలా సందర్భాలలో ఒంటరి మహిళ చనిపోవాలి బతికెందుకు అనిపించినప్పుడు నిగ్రహంగా ఉండాలి. ప్రతి మహిళకు చెప్తున్నా నేను. ఆ బాధనే, ఆ కష్టమే రేపు మిమ్మల్ని, మీ పిల్లలైనా మీరైనా ఏదో ఒకటి సాధించే స్టేజ్కి మీరు వస్తారు. మళ్ళీ 10 మందికి అప్పుడు చెప్తారు, గతంలో ఇలా జరిగింది, నేను స్ట్రాంగ్ లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి ఇంత హ్యాపీగా ఉండేదాని కదా అనేది. ఇవన్నీ ఈరోజు లేడీస్ని మనం కదిలిస్తే చెప్పేవే మాటలు. అమ్మ, మదర్ ఫౌండేషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి మహిళకి? ప్రతి మహిళకి భర్తతో పాటు మీరు కూడా ఏదో ఒక పని చేసుకోండి. ఖాళీ మాత్రం ఉండకండి. ఖాళీ ఉన్న భార్యకి విలువ లేదు. ఏదో ఒకటి ఇంటి దగ్గర కూర్చొని పీస్ వర్క్ చేసుకునేవి కూడా చాలా పనులు ఉన్నాయి. కుట్టు మిషన్ నేర్చుకొని ఒకప్పుడు దర్జోలే కుడతారు బట్టలు అనుకున్నాక అట్లేం లేదు. మనం అందరం ఇప్పుడు బోటిక్లు పెట్టుకున్నాం స్టైల్గా. ఆ బ్లౌజులు నేర్చుకొని మీ బ్లౌజులు మీరు స్టిచ్ చేసుకునే టైం మీరు కేటాయించుకున్న మీ హస్బెండ్తో చాలా బాగుంటుంది మీ రిలేషన్, మీ ఫ్యామిలీ కూడా. ఎందుకు అంటే 500 మీ హస్బెండ్ని అడగవు. అది ఆయనకు చాలా గొప్ప అనమాట. అమ్మ నా వైఫ్ అడగట్లేదు, తను కూడా ఏదో ఒకటి చేసుకుంటున్నదని ఆ ప్రేమ, అభిమానం అనేది, కమిట్మెంటు గొప్పగా వస్తుంది. తిని ఖాళీగా కూర్చున్న ఆడామకి విలువ ఉండదమ్మా. కానీ ఇంట్లో ఎంత పని చేస్తున్నామని మగాడికి తెలియదు. నువ్వు ఎంతసేపటికి తిని కూర్చుంటున్నావు అంటే ఒకరోజు వచ్చి ఇంట్లో పని ఒకరోజు పని చేస్తే తెలుస్తుంది. ఒక్క పనే కాదు, జాబ్ చేస్తుంది, పని చేసుకుంటుంది, పిల్లలను చూస్తుంది, మంచి చెడు ఎన్నో ఎదుర్కొంటుంది మహిళ. కాబట్టి ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మనం ఏదో ఒకటి పని చేసుకోవాలి. చదువు లేదని బాధపడొద్దు. పిల్లల కోసం పిల్లలని మీరు తీర్చిదిద్దండి. మీ పిల్లలు ఎట్లా అయిపోతున్నారంటే మగపిల్లోని కూడా ఆడపిల్లగానే అనుకొని టైం టు టైం ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇంటికి రాలేదని అడగండి. మీ మగపిల్లలు అనే ఆడపిల్లనేమో ఫోన్ చేస్తున్నారు, 5 గంటలకు రాకపోయేసరికి 6 గంటలకు. మగపిల్లడు 10 అయినా రాకపోయినా అడగట్లేదు. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. మగపిల్లాడికే ఫస్ట్ కాల్ చేయాలి, ఎక్కడున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అని. ఈ రెండిట్లో మార్పు అనేది రావాలి. ఇద్దరు సమానమే. వాడు మొగోడులో ఎప్పుడైనా వస్తాడు అంటే ఇదే జరుగుతుంటాయి, ఇదే అనర్థాలు జరుగుతుంటాయి, ఇదే లవ్వులు జరుగుతుంటే ఇదే చేస్తాడు. మొన్న చూడలేదమ్మా, మొన్న నకరకల దగ్గర ఆమె చూడలేదా,
వాళ్ళ అమ్మాయిని మదర్ని చంపేసి వచ్చిండు. అవునమ్మా. తల్లిదండ్రులకి ఆ పిల్లని ఇంటికి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చినప్పుడు చెప్పినప్పుడు మాకేం తెలుసు అంటున్నారు. ఒక తల్లి అట్లా చెప్పుకోవడానికి ఉంటుందా అమ్మ? ఎంత ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. తల్లికి బాధ్యత లేదా? వాడు మగ పిల్లగాడు కదా, వాడు పోయిండు అని అంటారు. ఈ మగ ఆడ ఏంటి ఇంకా? ఇద్దరు పిల్లల్ని మీరు చూడడంలో విధి విధానాలను మనం మార్చుకోవాలి. స్మార్ట్ ఫోన్లు చాలా అవసరానికి మాత్రమే వాడుకోవాలి. జీవితానికి కోసమే ఇది పరిమితం అయిపోతుంది. కొంతమంది భర్త వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన లేడీస్కి టైం పాసు పబ్లు అని, తర్వాత కిట్టి పార్టీలు అని, తర్వాత మొబైల్స్ చాటింగ్స్ అని, ఇన్స్టా అని చెప్పేసి ఇన్స్టాలో ఉన్నంత దరిద్రం ఇంకొక నాకు తెలిసి ఏడలేదు. సంసారం చేసేది కూడా ఆల్మోస్ట్ కొన్ని పెడుతూనే ఉన్నారు నైట్ పూట. ఎంత దరిద్రం అమ్మ అది. దీన్ని ఎంత వాడుకుంటే అంత మంచి జరుగుతుంది. ఎంత ఎక్కువగా అది వాడుకున్న దీనివల్లనే జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. చాలా నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్ నాకు మదర్ ఫౌండేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు చెప్తుంటాయి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసి బయట దిగిన ఫోటో తీస్తున్నాడు, వాడు అందులో పెట్టేస్తున్నాడు, భర్త చూస్తున్నాడు, విడాకైపోతుంది, వాడు ఇంకో దాన్ని పడిపోతున్నాడు. ఇదేంటండి సమాజంలో? రోజు నాకే అనిపిస్తుంది ఏమైంది ఆడపిల్లలకి అని. భర్తను చంపేస్తున్నారు. ఒకప్పుడు వరకట్నం ఉండే కేసులు విచ్చలవిడితేనేమమ్మ. ఒక పని లేకపోవడం మహిళ. మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇప్పుడు మహిళల గురించి ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు వీళ్ళు? సమాజంలో పిల్లలకి ఏం నేర్పుతున్నారు? ఎంతమంది లేరమ్మా? మొన్న చూడలేదా? 3 పిల్లలకు విషం ఇచ్చి చంపి ఆమె జైలుకు పోయింది. మనం అక్కడ చూసినాం కదా. అదే అసలు ఘోరమమ్మా. ఒక్కటి కాదమ్మా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? క్షణిక ఆవేశము, క్షణిక ఆనందం కోసము ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్కసారి మంచి సినిమాలు చూడండి, పాత సినిమాలు, మంచి బుక్స్ చదవండి, లేకపోతే మంచి మంచి వాళ్ళ కథలు వినండి, రామాయణం వినండి, లేకపోతే మహాభారతం వినండి. చదువు రానోళ్ళు కొంచెం దాని గురించి క్లియర్గా తెలుసుకుంటే జీవితంలో చాలా బాగుంటుంది. ఉమ్మడి కుటుంబాలు లేవమ్మా ఇప్పుడు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం. అవునమ్మా. సింగిల్ పెళ్ళి కాగానే ఏర్పడాలి. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, సమాజంలో డైవర్స్ అవుతున్నాయి పెళ్ళి అయిన 1-2 నెలలకే అంటే దానికి కారణం మదర్, అమ్మాయి వాళ్ళ తల్లే కారణం. నేను కొన్ని వేల మందిని చూపిస్తాను. నేను అన్ని సందర్భాల్లో అలా అవ్వదు కదమ్మా. కొన్ని వేల మంది, నాన్న లక్షలు చెప్తలేను. ఎక్కువ శాతం ఇన్వాల్వ్మెంట్ అనేది అల్లుడు వచ్చిండా, మీ అత్త వచ్చిందా, మీ మామ వచ్చిపోయిందా, గిట్ట చేస్తుండా, గప్పుడు వస్తుండా అని తల్లి పూటకు 10 సార్లు ఫోన్ చేస్తుంది. అమ్మాయి మంచిదే ఉంటుందండి. మనం అమ్మాయికి ఎలా నేర్పని, మా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయినావమ్మ, ఇంకా మీ అత్త మామనే మీ అమ్మ, నాయన మీ భర్త ఏది ఉన్నా నువ్వు గుట్టుగుండు అని చెప్పాలి. మేము 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చామండి, మేము ఉట్టి పుణ్యానికి ఇచ్చాం వాళ్ళకి, మా పిల్ల ఏమన్నా ఇంటికి పని మనిషా అండి? అట్లాంటి పేరెంట్స్ ఎంతమంది లేరమ్మా? ఉన్నారు. దానివల్లనే చాలా కేసులు వచ్చాయండి. మా ఆవిడ మంచిదండి, వాళ్ళ అమ్మ మాటలు పట్టుకొని ఇట్లా చేస్తుందండి అని 100 మంది చెప్తారమ్మా నా కౌన్సిలింగ్ సెంటర్స్లో. వాస్తవం అది, తల్లి దూరకూడదు. నా పక్కన 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పను. నాకు అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు 2. వాళ్ళ బిడ్డను తల్లే జీవితం ఖరాబ్ చేసింది. 100 సార్లు చెప్పిన నేను. నా పక్కనే ఉంటారు వాళ్ళ అక్క జీవితం. మా చెల్లెలు మేము చదువుకుంటాం మేడం, వాడేంది మేము చదివేదని. మీరు ఎందుకురా నాయన అట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేయాలి? భార్యాభర్తలు బాగుండాలంటే కుటుంబ నేపథ్యం అనేది ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి. ఒక మనిషి, ఒక భార్యాభర్తలు విడిపోయడానికి కారణం 3వ వ్యక్తే. అది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్తా, అనుభవపూర్వకంగా చెప్తా. నేను 3వ వ్యక్తి మధ్యలో దూరకపోతే భార్యాభర్తలు 2 మాటలు అనుకున్న 3 మాటలను రాత్రి అయ్యే వరకు మంచిగా అయిపోతారు. మనం ఏదో తలరాత అనుకుంటాం కానీ మధ్యలో 3వ వ్యక్తి రాకపోతే ఇద్దరిది ఏముండదమ్మా. కొద్దిసేపు అనుకుంటాము, ఈ ఫోన్లు లేవనుకో, వీడు బయటికి వెళ్ళలేదనుకో, ఇద్దరే మేము ఉన్నామనుకో, సారీ చెప్పుకుంటాము, ఏదో చెప్పుకుంటాం, అయిపోతుంది. ఈడంగా కాగానే ఈడంగా ఫోన్లు చేస్తేవి, నీకు నువ్వు చేస్తేవి, ఆమె చేసే, ఇంకెక్కడ కాపురాలు నిలబడతాయి? ఏయ్ నువ్వేంది? ఇంకొకటి, ఇద్దరు ఈగోసు, ఇద్దరు ఈ మధ్యలో సాఫ్ట్వేర్లు, ఇద్దరు జాబులు చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత. కుటుంబ విలువలు లేవు, గౌరవాలు లేవు. అప్పుడు భర్త పనిచేసేటోడు, భార్య ఇంట్లో కూర్చునేది, హ్యాపీగా ఉండేటోళ్ళు. ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్లు సాటర్డే మొహాలు చూసుకుంటారు.
నైట్ డ్యూటీ ఒక ఆమెకు ఉంటుంది, డే డ్యూటీ ఒక ఆయనకు ఉంటుంది. హైదరాబాద్లో లేవమ్మా, మీకు తెలియదా సాఫ్ట్వేర్లు? వాళ్ళు కాపురం చేసేది ఎప్పుడు 2 రోజులు, శని ఆదివారాలు. బాండింగ్ ఎక్కడ ఉంటుందమ్మా ఇంకా? ఇవన్నీ నగ్న సత్యాలు. ఇవన్నీ మదర్ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరికి మీకు చెప్పినట్టుగా స్టోరీ వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్తుంటే గంట సేపు ఇట్లా కూర్చుంటారు. వాస్తవమే కదా, వాస్తవాలని చెప్తున్న ఆలోచన చేయమంటున్నా నేను, ఆచరించమని కాదు. ఆలోచన చెయ్యండి, కరెక్టా కాదా అనేది. మనిషికి స్వేచ్ఛ అవసరం, నేను కాదనను. ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరం. నీకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, నేను కాదనను. మా వాళ్ళకు కూడా అదే చెప్తా. ఈ మొగడి దగ్గర లేదు ఆ పక్కింటి దగ్గర ఏముండదు. మీ భర్త మీకు టైం ఇస్తలేడు, పక్కింటి వాళ్ళకే ఇస్తున్నాడు అంటే మీ భర్త మీ పిల్లల కోసము, మీకోసము, ఫ్యామిలీ కోసం ఆయన పనిలో ఆయన ఉంటాడు. నీతో కూర్చొని నీతో సరసాలు ఆడడానికి, చేసుకోవడానికి మీకు ఒక నైట్ టైం ఉంటుంది. పక్కింటోడికి ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు మీ హస్బెండ్ లేనప్పుడు మాత్రమే నీతో టైం ఉంటుంది కాబట్టి, నీతో రిలేషన్లు ఉంటాడు కాబట్టి వాడు మంచోడు అనిపిస్తుంది. అతనేమనుకుంటాడు, భార్య పిల్లల కోసం సంపాదించాలి, నైట్ మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. నైట్ ఏముంది, మా ఆయన ఏముంది, నన్నంతా వదిలిపెట్టి పోతున్నాడు, మధ్యాహ్నం పూట నన్ను పట్టించుకుంటున్నా, నా తింటున్నా, అడగట్లేదు అని చెప్పేసి వాడేం చేస్తాడు, వాడు అవసరం కోసం దీంతో ఏదో ఫోన్ మాట్లాడగానే ఇదో ఫుల్ మెలికలు తిరిగిపోయి జీవితం మొత్తం నాశనం చేసుకుంటుంది. అక్కడ తేడా అదే, ఏం లేదు అక్కడ. కొంచెంమంది భర్తలకు తెలిసి కూడా పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒకప్పుడు అట్లుందా? వేరే మగవాడిని టచ్ చేసిందంటే ఆడదాన్ని ఉంచుకునేటోడు కాదు. ఇప్పుడు పిల్లల కోసం వాళ్ళు కూడా త్యాగాలు చేస్తున్నారు. మగవారిది ఒక్కరిది తప్ప నేను ఎప్పుడు చెప్పను. ఆడవాళ్ళు మనం కరెక్ట్గా ఉంటే మగవాళ్ళు ఏముండదు. ఎట్ ద సేమ్ టైం ఇద్దరిది. అట్లని మగవాడు నేనేం తప్పు చేయలేదు అంటే కూడా తప్పది. చేశామండి, ఇద్దరం చేశాం. ఎస్కేప్ అయితే మాత్రం తప్పు కాదు, అది 100% తప్పనే చెప్తా. ఆయన ఎస్కేప్ కావద్దు. నీకు తెలుసు తనకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, లేకపోతే భర్త వదిలిపెట్టిండు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది. సరే ఈమె భవిష్యత్తు ఎట్లనే ఉండని, నీకు పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నువ్వు ఎట్లా పోతావు? ఒకసారి పోయినావా అంటే పొరపాటు. నువ్వు ఎట్లా లివింగ్ రిలేషన్లో ఉంటావు? నీకు అవసరం వచ్చినప్పుడు నా భార్య నా పిల్లలను ఎట్లా చెప్తావు? నేను అనేది అదే, ఈ రెండింటికే తేడా. నువ్వు లివింగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తుంటావు. యాక్సిడెంటల్గా జరిగిందంటే, ఒకసారి జరిగిందంటే ఓకే, అది పెద్దగా ఏం తెలియదు, యాక్సిడెంటల్గా జరిగిపోయిందని. నువ్వు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి గురించి టోటల్గా అబ్బాయికి తెలుసు. ఆయన మీద 2 పిల్లలు ఉంటారు, ఓ పిల్లు ఉంటుంది, ఆయన భార్య ఉంటుంది, ఆయన కుటుంబ నేపథ్యం ఉంటుంది. అప్పుడు తెలీదా? అన్ని ఇలా సమాజంలో ఒక మగవాడికి క్వశ్చన్ ఇస్తున్నా. అసలు మీలా ఎవ్వరూ మాట్లాడలేరమ్మా. జీవిత సత్యాలు అసలు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరికి తగులుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సిచ్యువేషన్లో దొరుకుతారు ఈ మాటల్లో. తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఇవి వాస్తవాలు. అంతే అమ్మా. పొద్దున్న లేసి ఒక నిజం చేదుగా ఉంటుంది అని అంటారు చూడండి. అందుకే నేను చాలా మందికి నచ్చను. అంటే నచ్చను అంటే, అమ్మో ఎట్లా మాట్లాడుతుంది చూడు. నేను 18 సంవత్సరాలు ఎన్జిఓ పెట్టినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం నన్ను వెలవేసింది. ఇంకేమైనా సిగ్గుందా? పేపర్లో పడ్డది ఇది. చూసినావా ఎట్లా పోయి ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడుతుంది, ఎట్లా పోయి రాజకీయం చేస్తుంది, ఎట్లా పోయి మొగళ్ళతో మాట్లాడుతుంది. వామ్మో వామ్మో అంటే కొంచెం మా కుటుంబ నేపథ్యం జర అదిగా ఉంటుంది. ఇంటికే పరిమితం ఆడదన్నట్టు ఉంటుంది. నా హస్బెండ్ తరఫున కాదు, మా ఫ్యామిలీ, మా మదర్ ఫ్యామిలీ వాళ్ళు. అమ్మో 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 ఇది ఎంత బరిదెగించింది అని. ఇవాళ అయ్యో సంధ్యారెడ్డి మా బిడ్డనే, మా కోడలే, మా చెల్లెనే ఈరోజు చెప్పుకుంటారు. ఆ రోజు సొసైటీ పెట్టినప్పుడు 200 మందితో ఎమ్మెల్యే మినిస్టర్ వీళ్ళు ప్రోగ్రాం పెడితే నన్ను ఎన్ని మాటలు తిట్టినరో ఇప్పటికీ స్టిల్ నవ్వు అంటూనే ఉంటారు. పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాయి. ఈ తిరగడం వల్ల ఇక్కడ ఉన్నది అనేది, ఇక్కడ 1 గంట సేపు ఇక్కడ ఉన్నా నేనేం చేసింది అనేది వాళ్ళకి తెలీదు. నేను అది స్టేటస్లోనో ఫేస్బుక్లోనో ఎట్లనో పెడితేనే ఓ ఈమె ఇక్కడ ఉందా అంటుంది. అంటే ప్రతిసారి ప్రూఫ్ చేయలేమమ్మా. ట్రాఫిక్లో 2 గంటలు ఇరుక్కపోతాం, ఆ 2 గంటలు ఎక్కడ పోయిందో ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎన్ని రోజులు చెప్తాం ఆన్సర్? నా మీద నమ్మకం ఉంటే ఉంచుకో, లేకపోతే లేదు, అంతే. ఏం చేస్తామమ్మ? ప్రతి నిమిషం నీకు ఆన్సర్లు చూయించుకుంటూ ఏం చూపిస్తాము? పొద్దున ఇట్లా వెళ్ళినామంటే నైట్ వరకు ఎక్కడ వెళ్తామో తెలియదు. మీకు తెలియదమ్మా, బయట జాబ్ చేసే అమ్మాయి వాళ్ళే వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి, వేరే పరిచయాలు మొగలతో ఏర్పడతాయి అని అనుకుంటారు. తప్పు.
నువ్వు ఒక డ్యూటీ చేసుకుంటే నీ డ్యూటీ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక ఎన్జిఓ చైర్మన్, నాకు ఒక బాధ్యత ఉంది. ఇంట్లో ఉన్నోళ్ళే కరెక్టు, వాళ్ళు ఎవరిని చూడరు, భర్తనే చూస్తారు అనేది తప్పు. జాబ్ చేసే అమ్మాయికి వ్యసనాలు ఉన్నాయి, నా భార్య నా ఇంట్లోనే ఉందని మగాడు నమ్ముతాడు. వాడు అలా నమ్ముతున్నాడు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. ఆడ నమ్మకపోతే రోజు జజ్జనగిరి జనారని ఉంటుంది. నేను అనేది ఏంటంటే నా భార్య కరెక్టు, ఇది న్యాయంబడి వచ్చింది కాబట్టి ఇది చెడ్డది అనేది విధానం కూడా మార్చుకోవాలా. నీ భార్య కరెక్ట్ అయితే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తావు అనేది సమాజంలో నేను ఒక మహిళల తరపున అడుగుతా. నీ భార్య కరెక్టే ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ భార్య అక్కడ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆడదాని దగ్గరకు నువ్వు వచ్చావు, అవునా కదా? అంతే అమ్మా. నీ భార్య తప్పు కదా? నీ భార్య ప్రోత్సహించట్లేదా? నీ భార్యకు ఉన్నది ఏంటి, ఈ అమ్మాయికి లేనిదేంటి? నీ భార్య దగ్గర లేని అర్హత ఇక్కడ ఉందని నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎలా ఎస్కేప్ అవుతావు అనేది నేను క్వశ్చన్ చేస్తా. నచ్చుతుందా మీకు? ఎవరికి నచ్చదు. కానీ నేను ఇట్లాగే మాట్లాడతా, తాట తీస్తా నేను. కాబట్టి సంధ్య అక్క అయ్యారు మీరు. అంతే, తాట తీస్తా. ఏ మొగోడైతే కొమ్ములు ఉన్నాయి ఎవడికి? యదవేషాలు వేసుకుంటూ ఒక మహిళ తనకున్న సమస్యలు నీకు చెప్పి నీకు దగ్గర అయితే బాధలు అది ఉంటే నీకు ఏమో ఎక్కువైపోయి శారీరకంగా దగ్గర అయిపోయి తర్వాత ఇది మంచిది కాదు, నా భార్య మంచిది అంటే తాట తీస్తారు. వాస్తవం అమ్మ ఇది. అప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మనకు కూడా కొన్ని తెలియదు, కంట్రోల్ తప్పుతాం. అవునమ్మా, భరించే వరకే భరిస్తాం. ఆ తప్పినప్పుడు ఆనందం ఏముంటుందమ్మా? ఆనందం గురించి కాదు అది. నా బాధలు వినేటోడు ఒకటి కావాలి నాకు, అంతే. నా అవసరం తీర్చేది ఒకటి కావాలనే మగాడు. రెండు బాగున్నప్పుడు బాగుంటాయి. కొంచెం మనస్పర్ధలు వచ్చిందనుకో, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, హూ ఆర్ యు అని ఎట్లా అంటావు నువ్వు? ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తెలియదా అని నేను అడుగుతా. ఏమ్మా అడగొద్దా? అడగాలమ్మా. అడగకపోతే ఎట్లా? ఇంకా చెలరేగుతారు వీళ్ళు. నేను అనేది అదే, మహిళలను అనుకుగా ఉండమంటాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటికి గుంజమనే చెప్తాం. సహాయం చేస్తున్నావు నువ్వు శరీరంతో, అమ్మాయి సహాయం కోరి నీ దగ్గరకు వస్తే అమ్మాయి శరీరాన్ని నువ్వు కోరుకున్నావు. నీ భార్య ఇవ్వలేంది ఇక్కడ, ఈ అమ్మాయి ఇచ్చినప్పుడు నీ భార్య ఎట్లా మంచిది అవుతుంది, ఈ అమ్మాయి ఎట్లా చెడ్డది అవుతుంది? అందుకని మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తాను. అంటే రోజు నిత్యం కొన్ని వేల మంది జీవితాలు చూస్తుంటాం కాబట్టి కొన్ని తెర వెనుక చెప్పేటి ఉంటాయి, చెప్పని ఉంటాయి. అందరి పేర్లు మనం చెప్పలేము, అందరి జీవితాలను చెప్పలేము. ప్రతి మహిళ వెనుక ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. అందరు చెప్పుకోలేరు, చెప్పుకున్నా కూడా ఓమ్మ నా బాధ నీ బాధని భరించేటోడు ఎవడు లేడు. ఇప్పుడు నీ బాధను చూసి ఓదార్చేటోడు ఎవడు లేడు, హక్కును చేర్చుకుంటోడు కూడా ఎవడు లేడు. నీ బాధను చూసి అడ్వాంటేజ్గా తీసుకుంటోడే ఉన్నాడు సమాజంలో తప్ప, అది మొగోడు కానీ పక్కింటోడు ఎదిరింటోడు ఎవడైనా ఒకడే. అంతే అమ్మా. నీ బాధ వస్తే నువ్వే బాధపడాలి, ఏడుపు వస్తే నువ్వే ఏడవాలి, కష్టం వస్తే నువ్వే పడాలి, ఏదున్నా నువ్వే పడాలి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఒక దన్నాలే తన్నించుకోనన్నా రెడీగా ఉండాలమ్మా రెండే సమాజంలో మహిళ. అది జీవిత సత్యాలు చాలా చక్కగా చెప్పారమ్మా. మీ జీవితం గురించి, ఫౌండేషన్ గురించి, ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ తప్పుల గురించి ప్రతిదీ వివరంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలమ్మా. మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే కోసం కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇదండి ఈరోజు ప్రోగ్రాం సంధ్యాకతో మీ స్వీయ. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.